ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను రద్దు చేయబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు ఎందుకు ఉద్యోగ సంఘాలను రద్దు చేయబోతున్నారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగ సంఘాలను రద్దు చేయబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది? నిజంగా ఉద్యోగ సంఘాలను రద్దు చేయబోతుందా చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? సో ఉద్యోగ సంఘాలని రద్దు చేయాలన్నా వద్దా అనే దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఉద్యోగ సంఘాలని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని ఇటీవల జరిగినటువంటి పరిణామాలను కనుక మనం బేరీజ్ వేసుకుంటే ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకనంటే ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకనొక సమయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే మీడియా ముందుకు వచ్చి, మేము ప్రభుత్వాన్ని పడగొట్టగలం, ప్రభుత్వాన్ని నిలబెట్టగలం, అది మాకే సాధ్యం, మేమే చేస్తాం అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ ఒకటి చేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నా ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలన్నా కానీ ప్రజలకి ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం లేదు. సరే, సానుకూల అభిప్రాయం ప్రజలకు లేదు కాబట్టి వాటిని రద్దు చేస్తారంటే అది కూడా కాదు. ఆ ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగ సంఘాలను కనుక రద్దు చేస్తే ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఆ సమస్యలను వారు ఎలా సీఎం దృష్టికి తీసుకురాగలరు? అంటే ఒక సంఘం, దానికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళెవరూ లేకుండా అందరూ మూకుమ్మడిగా ఒకసారి వచ్చి చంద్రబాబు గారిని కలిసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో అసలు ఉద్యోగ సంఘాలను రద్దు చేసి తర్వాత అసలు ఆ ఉద్యోగుల సమస్యలను ఎలా పరిష్కరించగలరు అంటే ఏం చెప్తారు? ఉద్యోగ సంఘాలు అంటే కంప్లీట్గా రద్దు చేయడం కాదు, వాటిని కుదించడం, వాటిని ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాలు అనేది పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి ఇప్పుడు. అవును, ఆంధ్రప్రదేశ్లో అంటే ఏమవుతుంది, సచివాలయం, సపోజ్ సచివాలయ ఉద్యోగులకి ఒక సంఘం ఉందనుకుందాం, దానికి గుర్తింపు ఉంది, ఓకే. ఆ ఉద్యోగ సంఘాల్లోనే మళ్ళా సచివాలయ ఉద్యోగుల ఎస్సీ సంఘం, సచివాలయ ఉద్యోగుల బీసీ సంఘం, సచివాలయ ఉద్యోగుల ముస్లిం సంఘం, సచివాలయ ఉద్యోగుల రెడ్డి సంఘం, సచివాలయ ఉద్యోగుల కమ్మ సంఘం. ఇట్ట కుదరదు అంటే అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో కూడా సామాజిక వర్గాలుగా సంఘాలు విభజించబడ్డాయి అంటారా? అసలు సంఘాలు ఏ ప్రాతిపదికన పెట్టాలి, ప్రాతిపదిక ఏంది అనేది కూడా లేదు కదా. ఇప్పుడు ఎవరొకరు 10 మంది కలిసి ఒక రిజిస్టర్ బాడీ చేసి ఉద్యోగులే కదా, వాళ్ళకి అన్ని తెలుసు కదా, ఏదో ఒక రిజిస్టర్ బాడీ చేసి దాంట్లో ఒక సంఘాన్ని కింద అనౌన్స్ చేసేసుకుంటున్నారు. అవును, దాంతో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు. అందుకే ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని ఆ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఆ ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఆ ఆఫీస్లో ఆ ఉద్యోగ సంఘం బేరర్ ఆఫీసర్లుగా తిరుగుతుంటారు బయట విధులు నిర్వహించండి. అలా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1000 మంది ఉద్యోగాలకు అటెండ్ కాకుండా ఆఫీస్ బేరర్లుగా వాళ్ళు ఉన్నారు. సుమారు 1000 మంది ఉన్నారు అనేది అంచనా, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు సంఘాలను పెట్టుకోవడం. అందుకే ఈ సంఘాలకు చెక్ చెప్పాలి, ఈ సంఘాలు అనేవి రద్దు చేయాలి. ప్రభుత్వం మేము భారం పడే అవకాశం ఉంది లేకపోతే చెక్ పెట్టకపోతే. అంతే కదా, ఉద్యోగం చేయకుండా జీతాలు 1000 మంది పైన ఉన్నారంటే మరి ఇది ప్రభుత్వం భారము ప్లస్ నీకు ప్రభుత్వ విధులు వాళ్ళు నిర్వహించకపోతే పక్కన వాళ్ళ పైన మళ్ళీ భారం పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అన్ని రకాలుగా నష్టం వీళ్ళ వల్ల. సో కాబట్టి ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. రద్దు చేసి అసలు ఏ సంఘాలు ఉండాలి మినిమం. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే ఏదో సచివాలయ సంఘానికి ఒకటి, లేదా రాష్ట్ర సంఘానికి ఒకటి, అట్లా ఇప్పుడు సచివాలయానికి ఒకటి, లేదా జిల్లాలకు ఒకటి, లేకపోతే మండలాలకు ఒకటి, అటు పెట్టుకుంటే అటు కుదరదు కదా. వాళ్ళు ఆఫీస్ బేరర్స్ గా మారిపోయి ఉద్యోగాలు చేయకుండా మేము సంఘాలు నడుపుకుంటాం అంటే అటు కుదిరిద్ది. అసలు సంఘాలు నడపడానికి అవకాశమే లేదు అసలు. ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, పనికి తగిన వేతనం అంటుంది, దాన్ని తీసుకురావాలనుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయోమెట్రిక్ మస్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 9:30 కంపల్సరీ వచ్చి 6 o'clock వెళ్లాల్సిందని చెబుతుంది. బయోమెట్రిక్ అమలు చేయాల్సిందే, 9:30కి ఆఫీస్లో ఉండాల్సిందేను. ఒకవేళ 9:30కి ఆఫీసులో ఉండకపోతే కనుక వాళ్ళు దాని CF కింద తీసుకోవాలి, లేదంటే లీవ్
క్యాజువల్ లీవ్ కింద తీసుకోవాలి, హాఫ్ డే లీవ్ కింద పరిగణించండి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాండేటరీ తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అసలు ఉద్యోగ సంఘాలు అనేది ఉండకూడదండి. ఫస్ట్ ఉద్యోగ సంఘాలు ఉన్నందువల్ల ఇప్పుడు 1000 మందో 1500 మందో ఆఫీస్ బేరర్లుగా మారి వాళ్ళ సంఘాలకి ఉద్యోగాలు చేయకుండా జీతాలు ఎలా వస్తాయి? ప్లస్ జీతాలు రాకపోగా వీళ్ళు కొన్నానికి ఒకటి మతానికి ఒకటి సంఘాలు పెట్టుకొని లేదా ప్రాంతానికి ఒక సంఘం పెట్టుకొని వీళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పుడు సపోజ్ మన 2024 ఎన్నికలు తీసుకుంటే వెంకటరామరెడ్డి అయిన అతను ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ఆయన బాహాటంగా ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులందరినీ అమరావతి నుంచి మానిటర్ చేసి ప్రచారం చేశాడు. మరి అలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు కదా. అసలు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాళ్ళు. తర్వాత సూర్యనారాయణ అనే అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి సూర్యనారాయణ నెలకి 1వ నెల జీతాలు ఏమున్నందుకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అతని మీద కేసులు పెట్టాడు. కేసులు పెట్టి వేటాడి అతని ఉద్యోగం కూడా సస్పెండ్ చేశారు. అంటే ప్రభుత్వానికి నచ్చకపోతేనేమో వెంటాడతారు, ప్రభుత్వానికి నచ్చితేనేమో వాళ్ళు ఊర కూర్చోబెట్టి ప్రచారానికి పార్టీ కోసం ఉపయోగించుకొని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ రుగ్మతలన్నింటినీ కూడా రూపుమాపాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి పరిపాలనా సంస్కరణలు కూడా ఒక సవాల్ ఆయనకి. ఈ పరిపాలనా సంస్కరణలు తీసుకురాకపోతే ఉద్యోగులందరూ పని చేయకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తారు. అసలు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు? వాళ్ళు మేమే ప్రభుత్వాన్ని పడగొడతాం, మేమే దించుతాం, మేమే ఎక్కిస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఉన్నారా, లేదా ప్రజల కోసం, లేదా ప్రజల జీతం తీసుకుంటా, లేదంటే వాళ్ళు రాజకీయాలు చేయడానికి ఉన్నారా? కాబట్టి ప్రజా సంఘాలని ఏదైతే ఉద్యోగ సంఘాలు కాదు, ఉద్యోగ సంఘాలని ఖచ్చితంగా మదింపు చేయాలి. పూర్తిగా రద్దు చేయకపోయినా కానీ దాన్ని మదింపు చేయాలి. రాష్ట్రానికి ఒక సంఘం ఉండాలి. ఆ సంఘంలో ఎలక్షన్లు పెట్టుకోండి. అంతే తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టేసుకొని మేమే లీడర్లు అని చెప్పేసి రాజకీయాలు చేస్తా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లుగా ఉన్నారు. సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు. అంతకుముందు ఉన్నాడు, అతని పేరు ఏదో చల్లా శ్రీనివాసరావు అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వెళ్ళిపోయాడు. ఆ చల్లా శ్రీనివాసరావు అని అతను, తర్వాత వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కలిసి సూర్యనారాయణ మీద కేసులు పెట్టారు. సూర్యనారాయణ మీద కేసులు పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. కేసులు పెట్టించి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ బొప్పరాజు వెంకటేశ్వరులు, ఆయన బీసీ అంటాడు, ఆయన బొప్పరాజు వెంకటేశ్వరులు ఆయన అతను. వీళ్ళందరూ అమరావతి జేఏసీ అంటారు ఒకటి, ఇంకోటి అమరావతి సచివాలయం అంటారు. రకరకాలుగా సంఘాలు పెట్టుకున్నారు. కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఈ 100 సంఘాలకి ఆఫీస్ బేరర్స్ కొన్ని వేలల్లో ఉన్నారు. వీళ్ళందరికీ అసలు జిల్లాల్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది రాష్ట్ర స్థాయిలోనే, జిల్లాల్లో ఉన్నారు. మళ్ళీ కొన్ని వందలు జిల్లా స్థాయిలో ఉన్నారు. జిల్లా స్థాయిలో ఉండే వాళ్ళు కూడా పనులు చేయరు వాళ్ళు. సో కాబట్టి వీటన్నిటిని కూడా సంస్కరించి ఆ సంఘాలను కనుక మదింపు చేయకపోతే, దానికి ఒక ప్రత్యేకమైన మార్గదర్శకాలు తీసుకురాకపోతే ప్రజాధనం భారీగా దుర్వినియోగం కావడంతో పాటు రాజకీయాల్లో వీళ్ళ ప్రమేయం ఇంకా ఎక్కువ అయ్యాక వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది రాజకీయ నాయకులా, లేకపోతే చట్టసభలో ఉండే ఎమ్మెల్యేలా, లేకపోతే ఉద్యోగ సంఘాలా? ఆ ఉద్యోగ సంఘాలు ఏది తలుచుకుంటే అది చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ పోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి, మదింపు చేయాలి. మదింపు చేసి 1, 2 దానికి ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి, గుర్తింపు ఎలా ఇవ్వాలి అనే దాన్ని ఒక మార్గదర్శకాలు క్రియేట్ చేసి ఆ మార్గదర్శకాలు ఫిట్ అయ్యే వాళ్ళకే ఆ సంఘాలు ఉండాలి. తప్పితే ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా సంఘాలు పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు నడుపుతారంటే ప్రజలు ఒప్పుకోరు. అందుకే చంద్రబాబు నాయుడు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్, ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఆ ఉద్యోగ సంఘాలను రద్దు చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు.